చూడండి, ఈరోజు నా సెషన్ ఉంది అని ముందే నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది? నాకు నిన్ననే తెలుసాను మీ ప్రోగ్రాం ఉందని. సడన్గా తెలిసిందా? కాదు కదా, ముందే తెలుసు కదా. అయితే మీ సెషన్ ఉంది కాబట్టే నేను వచ్చాను. ఖచ్చితంగా మీ ప్రోగ్రాం అటెండ్ అవ్వాలనే వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నేను ఎటు బయటికి వెళ్ళకుండా, ఫోన్ తీయకుండా, అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఖచ్చితంగా 2 గంటలు స్పెండ్ చేస్తాను అని డిసైడ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా చేస్తారా? అదే ప్రాబ్లం. ఏం చేస్తారంట? స్పెండ్ చేస్తారంట. ఏం చేస్తారంట? స్పెండ్ చేస్తారా? ఇన్వెస్ట్ చేస్తారా? డిఫరెన్స్ ఉందా ఏమన్నా? స్పెండ్ అంటే ఖర్చు పెడితే అయిపోతుంది, పెట్టుబడి పెడితే తిరిగి వస్తుంది. జీవితంలో ఇప్పటివరకు మీ లైఫ్లో మీ ఏజ్ ఎంతో మీకు తెలుసు కదా. మీ వయసు స్పెండ్ చేశారా? ఇన్వెస్ట్ చేశారా? స్పెండ్ చేసాం, పోయింది. స్పెండ్ చేసాం, అవునా కదా? పోతే పోయింది, అప్పులు ఇచ్చిపోయింది. పోదు, ఉట్టిగానే పోలే, కొన్ని అప్పులు తెచ్చిపెట్టింది. ఏ సార్ నో, ఇన్వెస్ట్ చేయాలి సార్, ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్లో టైం ఉండాలి, పాజిటివ్నెస్. ఈ 2 గంటలు మీరు నాతో పాటు ఉన్నారంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రిటర్న్స్ వస్తాయి మీకు. రిటర్న్స్ ఏమొస్తాయి? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు. ఏ సార్ నో, ఇవి రిటర్న్స్. ఆ రిటర్న్స్ లైఫ్ టైం యూజ్ అవుతాయి. మన ఆలోచన విధానంలో ఈ విధానం మార్పు రావాలి. నిజంగా ప్రాబ్లం ఎక్కడుంది? మన ఆలోచనలోనే ఉంది. మన ఆలోచనలోనే ప్రాబ్లం ఉంది. సో మన ఆలోచనలో ఆ ప్రాబ్లంని తీసేసి పాజిటివ్నెస్ తెచ్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పాను ప్రాబ్లం మన ఆలోచనలో ఉంది. చెప్పండి, ఇది పాజిటివ్ అఫర్మేషనా, నెగిటివ్ అఫర్మేషనా? చాలా పెద్ద నెగిటివ్ అది. అంటే నా ఆలోచనలో ప్రాబ్లం ఉంది, నా బ్రెయిన్కి ఏం చెప్తున్నా? నా ఆలోచనలో ప్రాబ్లం ఉందని చెప్పేసా నేను. ఇప్పుడు నెగిటివ్ అఫర్మేషన్. ఎస్ ఆర్ నో? సో యాక్చువల్గా ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదు, ఎందుకంటే ఎవ్వరూ వినట్లేదు కాదు, పవర్ఫుల్ నీ మైండ్ వింటుంది ఇక్కడ. అవునా? నువ్వు ఒకటి చెప్తే నీ మైండ్కి, నీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ప్రత్యేకత ఏంటంటే అది అవునా కాదా అని క్వశ్చన్ చేయదు, నిజమా అబద్ధమా అని క్వశ్చన్ చేయదు, ఇది లాజికల్గా కరెక్టా కాదా అని క్వశ్చన్ చేయదు, ఇది అవుతుందా అవ్వదా అని నిజమా అబద్ధం చూడదు, విని నమ్మేస్తుంది. అది డేంజర్ సబ్కాన్షియస్ బ్రెయిన్. నువ్వేది చెప్తే నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు, నేను చేయలేను, నా కష్టాలు ఎక్కువ ఉన్నాయి, వింటా ఉంటుంది, రికార్డ్ చేసుకుంటా ఉంటుంది. అలా కాదు, నేను కోట్లు సంపాదిస్తున్నాను, నేను కోట్లు సంపాదించబోతుంది, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎక్కడ సార్? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా సార్, ఆరోగ్యం ఎక్కడుంది? నీ బ్రెయిన్కి తెలియదురా బాబు, వాడు చెప్పేసే బ్రెయిన్కి నా మోకాళ్ళు చాలా బాగున్నాయి చెప్పు, బిలీవ్ చేస్తుంది. అర్థమవుతుందా? హీలింగ్ అనేది బ్రెయిన్ ఈజ్ సూపర్ పవర్. ఆ బ్రెయిన్ని మనము అర్థం చేసుకోలేదు. ఆ బ్రెయిన్ని మనం అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్గా మన వెపన్, పెద్ద ఆయుధం అది, ఆ వెపన్ని మనం వాడగలగాలి. ఆ వెపన్ని మనం వాడగలిగితే మన లైఫ్లో మనం ఆకర్షించేది మన లైఫ్లోకి వస్తుంది. ఇప్పుడు మీ లైఫ్లో ఏమేమైతే ఉన్నాయో అవి మీరు ఆకర్షించారు. మీరు వేసుకున్న షర్ట్ చూడండి, ఒకసారి చీర చూడండి, మీరు కట్టుకున్న చీర, మీరు వేసుకున్న షర్ట్ చూడండి, మీ దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? మీరు దాన్ని ఆకర్షించారు కాబట్టి మీ లైఫ్లోకి వచ్చింది. అవునా కాదా? సింపుల్. అది మీరు దాన్ని ఆకర్షించారు వచ్చింది. మీ లైఫ్లో ఉన్న ప్రతీదీ ఆకర్షించారు వచ్చింది. మీ లైఫ్లో ఏదైతే లేదో అది మీరు ఆకర్షించలేదు, అది రాలేదు. దాన్ని ఆకర్షించే విధానం ఒకటి తెలుసుకోవాలి మళ్ళీ. సార్ సరే ఇప్పుడు ఏం చేద్దాం? నో ప్రాబ్లం, జరిగిందో జరిగిపోయిందో వదిలేద్దాం, కిల్ పాస్ట్. ఇప్పుడు ఫ్యూచర్ని బిల్డ్ చేద్దాం, అది కూడా పాజిటివ్గా చేద్దాము. లైఫ్లో చాలా తప్పులు చేసేసుకుంటూ వచ్చాం. ఇప్పుడేం చేయాలి తెలుసా? ప్రతిదీ కూడా ఆచి చూచి జాగ్రత్తగా పరిశీలించి పాజిటివిటీలో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. లైఫ్లో మెంటర్షిప్ కావాలా వద్దా? ఎస్ ఆర్ నో? ఎస్. చూడండి, ఎంతమందికి రాయటం వస్తారు? తెలుగు రాయటం ఎంతగా వస్తుంది? తెలుగు చేయలేపండి. ఇంగ్లీష్ రాయటం ఎంతమందికి వస్తుంది?
ఎలా వచ్చింది మీకు రాయటం? రాయటం ఎలా వచ్చింది? ప్రాక్టీస్ చేశారు. పెన్ను పట్టుకోవడం ఎలా వచ్చింది? పెన్ను పట్టుకోవడం వచ్చా ముందు నుంచే? నేర్పారా? పెన్ను ఇలా పట్టుకోవాలరా అని పట్టుకోవడం నేర్పించారు. 2 వేళ్లతో పట్టుకోవడం నేర్పించారు. ఎస్ ఆర్ నో? పెన్ను పట్టుకోవడం నేర్చుకున్నాం. ఎలా గీత గీయాలో నేర్చుకున్నాం. స్టాండింగ్ లైన్, స్లిప్పింగ్ లైన్ నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నో? రాదు, రాదు, నేర్చుకున్నాం. చెయ్యి రాయగలుగుతుంది, రాయేసేలా దానికి ట్రైనింగ్ ఇచ్చాం. అవునా కాదా? మీకు రాయడం వచ్చా? వచ్చారాదా? పెన్ ఇస్తాను రాయండి లెఫ్ట్ హ్యాండ్తో. పెన్ ఇస్తాను రాయండి లెఫ్ట్ హ్యాండ్తో రాయండి. రాదు సార్. ఎందుకు రాదు? ట్రైనింగ్ ఇవ్వలేదు. ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? నీ 2 చేతులు అడిగి చూడు కదా, ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. చూడండి, ఒక వ్యక్తి జిమ్కి వెళ్తున్నాడు. జిమ్కి వెళ్ళి తన బాడీని ఒక షేప్లో ఒక్కొక్క పార్ట్ మీద ఫోకస్ చేసి వర్కౌట్ చేశాడు. ఫిజిక్ తయారవుతుందా లేదా? ట్రైన్డ్ బాడీ, అన్ట్రైన్డ్ ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఉందా లేదా? మాటలు మాటలు మాటలు. ట్రైనింగ్ ఏంది మనకి? ఫ్లూయెంట్గా మాట్లాడేస్తారు మీరు. ఏంటిది అది? తెలుగు, సంస్కృత్. మాటలు రావా? మాట్లాడటం రాదా? నాలుక లేదా? నాలుగుంది, ప్రాక్టీస్ లేదు. ఎస్ ఆర్ నో? ఇంగ్లీష్ వచ్చా రాదా? వచ్చు. మాట్లాడేస్తావా? ప్రాక్టీస్ లేదు సార్. ట్రైనింగ్. ప్రతి దానికి ట్రైనింగ్ కావాలి. మీకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. అథ్లెటిక్ కూడా 2 కాళ్ళు ఉన్నాయి. వాడు పరిగెడితే కనబడ్డు, అంత వేగంగా పరిగెడతాడు, గోల్డ్ మెడల్ తెచ్చుకుంటాడు. మనం చూస్తూ ఉండాలంతే. ప్రాక్టీస్, ట్రైనింగ్. ఎస్ ఆర్ నో? కుక్కలు ఉన్నాయి. మీ వీధిలో కుక్కలు ఉన్నాయి, మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయి. పోలీస్ దగ్గర కూడా కుక్క ఉంది. పోలీస్ కుక్కకి మీ ఇంట్లో ఉన్న కుక్క తేడా ఉందా లేదా? కుక్కేగా. ట్రైనింగ్, ట్రైనింగ్. ఎస్ ఆర్ నో? అదే గుర్రం ఉంది. గుర్రాలన్నీ ఒకటేనా? రేసు గుర్రాలు ఉంటాయా? రేసు గుర్రం ఉంటుందా లేదా? ట్రైనింగ్, దానికి తగ్గ ట్రైనింగ్. అయితే ప్రతి వ్యక్తికి కూడా ఒకే మెథడ్ ఇచ్చాడు సార్. మీ మెథడే నా మెథడు, నా మెథడే మీ మెథడు. ఎస్ ఆర్ నో? ఆ బ్రెయిన్ అన్నది సేమ్. నువ్వు ట్రైన్డ్ బ్రెయినా, అన్ట్రైన్డ్ బ్రెయినా? దానికి ట్రైనింగ్ ఇవ్వాలా? అర్థమవుతుందా? దట్ ఈస్ ద పాయింట్. చూడండి, అసలు ఇంతకీ మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? మనం చూద్దాం, నేర్చుకోవాలి. ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఎస్ ఆర్ నో? మన బ్రెయిన్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మనం ట్రైనింగ్ ఇచ్చామా? ఇవ్వలేదు. ఇవ్వలేదు, ఇవ్వాలి. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీని బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ చెప్తుంది. వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.